నా పేరు భగవేని నరసింహులు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్లీ వొకేషనల్ జూనియర్ కాలేజెస్ అంటే ఓన్లీ వృత్తి విద్యా కోర్సులు గల కళాశాలలు 5 ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇంటర్ విద్యా కమిషనర్ గారి ఆదేశాలతో SIVV స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డేట్నిచ్చి ఆ డేట్లలో కంప్లీషన్గా ఓన్లీ వొకేషనల్ కోర్సులో విద్యను అభ్యసించి పాస్ అవుట్స్ అయినటువంటి గత 3 సంవత్సరాల నుండి అంటే 23, 24, 25 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైనటువంటి దాదాపు 22 వొకేషనల్ వృత్తి విద్యా కోర్సులలో డిఫరెంట్ కంపెనీలో వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నటువంటి కంపెనీలలో వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి, జాబ్ మేళాస్ ఇవ్వడానికి, ఇంకా అప్రెంటిస్షిప్ నియమ నిబంధనలు అనుసరించి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కోర్సుల్లో అప్రెంటిస్ మేళాలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే ప్రారంభించి వారి యొక్క సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు. వారి యొక్క మానసపుత్రికగా వెలుగొందుతున్నటువంటి ఈ కళాశాలకు అన్ని వసతులు ఏర్పరుస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా విద్యార్థులు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వొకేషనల్ కోర్సెస్ ఆఫరింగ్ ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఆర్ సెమీ గవర్నమెంట్ అంటే మోడల్ స్కూలు, తర్వాత TSS WRJCలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పెట్టినటువంటి ప్రోగ్రాం. ఇప్పటికీ మనకు దాదాపుగా ఒక 15 కంపెనీలు మనతో రిజిస్టర్డ్ అయిన ఇప్పటికీ ఈ రోజు వరకు, అంటే ఈరోజు అప్రెంటిస్ మేళా ఉన్నది. ఇంకా మధ్యాహ్నం ఇంజనీరింగ్ కోర్సులు వస్తారు, దాదాపుగా 20 కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నది. దాంట్లో ఆటోమొబైల్ వారికి ET, తర్వాత MLT, MPHW కోర్సులకు విపరీతమైనటువంటి జాబ్ మేళాలు, జాబ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తండోపతండాలుగా వచ్చారు. వారి యొక్క రిజిస్ట్రేషన్ సంఖ్య ఇప్పటికే దాదాపు 750 పైచిలుకుగా నమోదైంది. వారికి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి 1350 వరకు వేకెన్సీస్తో మాకు సమాచారం వివిధ కంపెనీల వాళ్ళు ఇచ్చారు. ఆ ప్రకారంగా విద్యార్థులకు ఆ సమాచారాన్ని చేరవేసి విద్యార్థులకు ఆ ఉపాధి అవకాశాలు లబ్ధి చేకూరే విధంగా మేము చిత్తశుద్ధితో పనిచేసి వొకేషనల్ విద్యకు విపరీతమైనటువంటి డిమాండు, తర్వాత గవర్నమెంట్ కూడా ఆ విధమైనటువంటి ప్రోత్సాహిస్తున్న సందర్భంలో మేము చిత్తశుద్ధితో పనిచేసే అందరికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.